మనోళ్ళు పనిచేస్తలే, దావతులు ఎక్కువైనాయి, బీహారీ యూపీ కూలీలు రాకుంటే వడ్ల కొనుగోలు ఆగుతున్నాయి అంటున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మనోళ్ళు 40 కిలోల బస్తా కూడా మోయలేకపోతున్నారు. నువ్వు మోయలేవు ఒకసారి, నువ్వు మొయ్యి, నీ కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఉంటాడు, ఆయన కూడా మొయ్యండి ఒకసారి 40 కిలోల బత్త. 40 కిలోల బత్త మీరు ఒకసారి మోస్తే మనలకు తెలుస్తుంది. పొద్దంతా ఫోన్లలోనే గడుపుతుండ్రు, స్కీములలో అనర్హులే ఎక్కువ ఉన్నారు, ఏ సర్కారు ఉన్నా ఇవే సమస్యలు. యాదాద్రి కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. మీరు ఏ సర్కారు ఉన్నా ఇవే పనులు, మీరు ఏ సర్కారు ఉన్నా మీరు అధికారంలోనే ఉండాలి. మీరు కాంగ్రెస్లో ఉన్నారు, ఆ నుంచి మంత్రి పదవి ఇస్తానంటే టీఆర్ఎస్కి వేయండు, అక్కడ నుంచి సరే అని మా శాసన మండలి చైర్మన్ చేసింది బీఆర్ఎస్ అనుకో, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఏడికి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు, రేపు మళ్ళీ బీజేపీకి వస్తే మళ్ళీ బీజేపీలో దునుకు. తప్పేముంది, ఏడు అధికారం ఉంటే అధికారం. విజయ పాల ఉత్పత్తుల డైరీ చైర్మన్ నీ కొడుకుని చేసుకున్నావు, నువ్వేనా సొక్కపూసవా, నువ్వేం చేసినావు అంటున్నావు. నీతులు చెప్పడం అందరూ చేస్తారు, కానీ ఎవడు పాటిస్తున్నాడు? నువ్వు అన్నదాంట్లో వాస్తవం ఉంది. టిక్కు 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 దిక్కుమల రీళ్ళనే వస్తున్నారు ఇన్స్టాలో. వాడికి ఇప్పుడు ఎందుకు పోవాలి చెప్పు పనికాడు? బియ్యం ఫ్రీగా రానేవట్టే, వాడి వాళ్ళ పిల్లము అవ్వగారింటికో అత్తగారింటికో అటు కొడతాను అటో ఇటో చేస్తే బస్సు ఫ్రీనే ఉండనే ఉండే, ఇల్లు ఉచిత ఇల్లు ఉండనే ఉండే, ఊర్లల్లో సొంత ఇల్లు ఉండనే ఉండే, కరెంటు ఫ్రీగా అంతో ఇంతో కరెంటు ఫ్రీగా వస్తుంది. ఇక వాడు ఎందుకు పని చేయాలి? సోమరిపోతులు తయారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంపద సృష్టించి పేదలకు పంచాలి. ఇక్కడ సంపద సృష్టి లేదు, మను లేదు, మశానం. వాడు సంపద సృష్టించుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, మూసీ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాంట్లో నుండి కమిషన్ల రూపంలో వాళ్ళు సంపద సృష్టించుకొని జేబులు వేసుకుంటున్నారు. నా పేద వర్గాల బిడ్డలకు సంపద ఎవడు సృష్టిస్తున్నారు? సోమర్లో తయారు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు పెట్టుకుంటూ ప్రోత్సహిస్తున్నారు. భూపాలపల్లిలో ఉన్నోడు హైదరాబాద్లో బతకాలి, ములుగులో ఉన్నోడు హైదరాబాద్లో బతకాలి, ఆదిలాబాద్లో ఉన్నోడు హైదరాబాద్లో బతకాలి. ఎందుకు కరీంనగర్, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి జిల్లాలనే తీసుకో, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఈ జిల్లాలనే తీసుకో, ఉమ్మడి నిజామాబాద్, కనీసం అక్కడ ఒక ఐటీ పార్కులు వచ్చినాయనే. అందరు వచ్చి హైదరాబాద్లో ఎందుకు వర్క్ చేయాలి? అక్కడ ఎందుకు వర్క్ చేయకూడదు? అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చినాయా? లేవు. ఈయన ఇంకా సొక్క పూసలాగా చెప్తుండే ఇప్పుడు.